చంద్రబాబు నాయుడు గారు మరి ముందు ముందు ఇంకేమవుద్దో ఇంకా అది ఇప్పుడు చాలా బాధేస్తుంది కృష్ణ గారు. అంటే మనం నవ్వటం కాదు కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు గొడ్డలి ఎక్కడిది, గొడ్డలి ఎవరిది అని అంటున్నారు. గొడ్డలి పార్టీ అని ఆ పార్టీని గత ఒక నెల రోజులుగా వీళ్ళు బ్రాండ్ చేస్తున్నారు. ప్రతి చోట అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పదం ఎక్కడ వాడతలేదు. దానికి కౌంటర్ గా గొడ్డలే మీ దగ్గరే ఉందని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు వెన్నుపోటు పార్టీ అన్నారు కానీ దాన్ని అంత ప్రజల్లోకి వెళ్ళాల. గొడ్డలి పార్టీ అనేది వాళ్ళ వైసీపీ మీద ఆ బ్రాండ్ పూర్తిగా రిజిస్టర్ అయిపోయిన పరిస్థితుల్లో ఇక ఏం తెలియాలో తెలియక ఇట్లా మాట్లాడుతున్నారు. పొద్దున ఈడీ రైట్స్ తెల్లారుజామున జరుగుతున్న దగ్గర నుంచి మీరు సాక్షిలో గనక చూసినట్లయితే కథనాలు, అక్కడ స్టోరీలు, అక్కడ విమర్శలు వైసీపీ వాళ్ళు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని, ఇది అక్కడ నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్, మెగా డిఎస్సి లేకపోతే గ్రూప్ వన్ పైన నేను సిబిఐ విచారణకు సిద్ధం, మెగా డిఎస్సి పై నువ్వు సిద్ధమా అని ఛాలెంజ్ చేశాడు. దాని నుంచి డైవర్షన్ చేయటం కోసం మరి ఇప్పుడు ఈడీ రైట్స్ అనేది తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? అసలు చంద్రబాబుకి ఏంటి సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఈడీ రైట్స్ అక్కడ మీరు ఇందాకే చెప్పారు, రాష్ట్రపతికి లేఖ వెళ్ళింది, రాష్ట్రపతి అందరికీ డైవర్ట్ చేసినట్టే చేసింది, సిబిఐకి చేసింది, ఈడీకి చేసింది. ఈడీకి ఎందుకు చేసిందంటే ఆ పాయింట్ సునీత రైట్ చేసిన పాయింట్, హంతకులకి నగదు ఎవరు సమకూర్చారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 10 కోట్లు ఇస్తానన్నాడు. ఈ నేరం గనక అతని మీద వేసుకుంటే అతను చనిపోయాడు, గంగాధర్ రెడ్డి. కువైట్ గంగాధర్ రెడ్డి నిద్రలో ఎలా చనిపోయాడు? అతను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. ఇదే ఏది 10 కోట్లు మరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇస్తానన్నాడు, ఈ నేరం నా నెత్తినేసుకుంటే మళ్ళీ అడ్డం తిరిగాడు, అది వేరే విషయం, చచ్చిపోయాడు. దాన్ని ఉదాహరించేది ఏది, హంతకులకి ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సమకూర్చారనే దాంట్లో మరి బహుశా ఈడీ ఎంటర్ అయినట్టుంది. అది ఎంటర్ అయితే ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఏంటండి? ఎవరు డైవర్షన్ చేస్తున్నారు? ఈడీ రైట్స్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చింది ఈడీ, సరే ఏం చేస్తుందో తెలుస్తుంది. నాకు ఇంకా వ్యవస్థపై నమ్మకం పోలేదు వెంకటకృష్ణ గారు. ఇది వ్యవస్థ ఏది, ఎవరు ఎంత వ్యక్తులు మేమెంత శక్తివంతులమని చెలరేగిపోయినా వ్యవస్థ అందరికన్నా శక్తివంతులు, అది వేరే విషయం. మరి ఈడీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ రైట్స్, ఈ 10-11 ప్రాంతాల్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ డివైసులు ఎక్కడన్నా ఒక తీగ దొరకపోతుందా? డొంక కదలకుండా ఉంటుందా? ఆ నమ్మకం నాకుంది. ఇంకా ఇప్పటికీ కూడా ఈ కేసు విషయంలో విద్యాసాగర్ గారు మీరు తేల్చేశారు. శ్రీనివాస్ గారు, నమ్మకం లేక కాదు, కానీ నమ్మకాలుగానే ఉంటున్నాయి, నమ్మకాలు అపనమ్మకాలుగా మారిపోతున్నాయి. మళ్ళీ మనమే తర్వాత కూడా జరుగుతున్నాయా? అంతే కదా. ఇక చివరికి ఏ స్థాయికి వచ్చామంటే కర్మ రిటర్న్స్. ఓ మెసేజ్ వచ్చింది నాకు, కర్మ రిటర్న్స్ అండి, కర్మ ఎవరిని వదలదండి అని ఓ మాజీ మంత్రి గారిది లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తూ, ఆయనకి ఏమైంది, ఇది కూడా అంతేనండి, 4 రోజులు అటు ఇటు అంటే ఈ స్థాయికి వెళ్ళిపోతున్నాం. ఏది ఇంత దర్యాప్తు సంస్థలు పెట్టుకు ఏమైంది? ఆయేషా మీరా కేసులో సిబిఐ దర్యాప్తు ఏమైంది? చివరికి చేతులు ఎత్తేసి దాదాపు 20 ఏళ్ళు పైన దర్యాప్తు చేసి హంతకుడు ఎవరో పట్టలేక చెప్పలేక చేతులు ఎత్తేసారు. పాపం ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ పోయి మళ్ళీ ఇది చేశారు. సిబిఐయే, మన సిబిఐయే కదా. సో ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అలాగని నేను సిబిఐని ఏదో తక్కువ ఇదని కాదు, కానీ ఎక్కడో ఏదో లోపం. ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసులో కూడా చేతులు ఎత్తేసి వాళ్ళనే సిబిఐ అధికారులనే బెదిరించడం. కర్నూలు వెళ్ళి అవినాష్ రెడ్డిని ఇంట్రాగేట్ చేయడానికి వెళ్తే పోలీసులు ఎంటర్ కానివ్వలేదు. మై సెయిట్ క్వశ్చన్ టు సిబిఐ అండ్ కన్సర్న్ అఫీషియల్స్ అండి, ఆ రోజున సిబిఐని ఏపీలోకి ఎంటర్ కానివ్వకుండా కర్నూలులో అడ్డుకున్న పోలీసుల పైన సిబిఐ కంప్లైంట్ ఇచ్చిందా? సిబిఐ ఏమైనా యాక్షన్ తీసుకుందా? రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సిబిఐని అడ్డుకున్న పోలీస్ అధికారులపైన యాక్షన్ తీసుకుందా? సింపుల్ కదా. ఈ కేసులో నిష్క్రియాపరత్వంగా అచేతనంగా ఉన్నాయి దర్యాప్తు సంస్థలు అనడానికి కర్నూలులో అవినాష్ రెడ్డిని ఇంట్రాగేట్ చేయడానికి వెళ్ళిన సిబిఐ టాప్ మోస్ట్ ఇంట్రాగేషన్ ఏజెన్సీ అధికారుల్ని కర్నూలులో ఆపేసి భయభ్రాంతులకు గురి చేస్తే, ఆ భయభ్రాంతులకు గురి